వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. రాజకీయ లబ్ధి కోసమే బనకచెర్లపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గత 50 ఏళ్లుగా ఏటా 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, దానిలోని 200 టీఎంసీలు బనకచెర్లకు తరలించాలని ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. ఎగువన నీటి అవసరాలు తీరాకే బనకచెర్లకు ఉపయోగించుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలదోపిడికి పాల్పడుతూ ఉంది. ఎగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్లకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏదైతే నిబంధనలకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అని ఇటువంటి విమర్శలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, దయవుంచి అటువంటి వారి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయపరమైన విమర్శలుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం. వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే బనకచెర్లకు తరలించబడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా